మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. రక్షకుడే భక్షకుడైతే, చట్టం తన చేతుల్లోకి తీసుకొని రక్త పిపాసిలా మారితే అప్పుడది కరుణ చూపించే కాకి యూనిఫామ్ కాదు కదా, అది ఒక క్రూర మృగం వేసిన వేషంగా మారుతుంది. తమిళనాడులోని సాత్తాంకుళం ఆ చిన్న గ్రామంలో 5 ఏళ్ల క్రితం జరిగిన దారుణం వింటే ఇప్పటికీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. తప్పు చేయని తండ్రి కొడుకులను లాకప్లో బంధించి రాత్రంతా చిత్రహింసలు పెట్టి వారి ప్రాణాలు గాల్లో కలిసేలా చేసిన ఆ 9 మంది పోలీసులకు ఈరోజు కోర్టు మరణశిక్ష విధించింది. ఇదే చరిత్రలోని అతిపెద్ద సంచలనం. అసలు ఏం జరిగింది? అది జూన్ 19, 2020 కరోనా లాక్డౌన్ సమయం. అదే సాత్తాంకుళంలో జయరాజ్, ఆయన కుమారుడు బెన్నిక్స్ ఒక చిన్న మొబైల్ షాప్ నడుపుకుంటూ ఉన్నారు. షాపు కొంచెం లేటుగా మూసారన్న ఒక చిన్న కారణంతో పోలీసులు జయరాజ్ను స్టేషన్కు తీసుకెళ్లారు. తండ్రిని ఎందుకు తీసుకెళ్తున్నారని అడగడానికి వెళ్ళిన కొడుకు బెన్నిక్స్ను కూడా పోలీసులు లోపలేశారు. అక్కడ మొదలైంది నరక యాతన. ఆ స్టేషన్ గోడలు సాక్ష్యం, అక్కడ చిందిన రక్తపు చుక్కలు సాక్ష్యం. ఎస్ఐ బాలకృష్ణన్, ఇన్స్పెక్టర్ శ్రీధర్ నేతృత్వంలో ఆ రాత్రంతా లారీ టైర్లతో, లాఠీలతో వారిని కొట్టారు. ఎంత దారుణంగా అంటే ఆ తండ్రి కొడుకుల శరీరాలు రక్తంతో తడిసిపోయాయి. కూర్చోవడానికి కూడా వీలు లేని విధంగా వారిని హింసించారు. ఈ కేసులో పోలీసులు ఎంతగా తప్పుదారి పట్టించారో తెలుసా? వారు స్టేషన్ గోడల మీద తలలు బాదుకున్నారని అబద్ధం చెప్పారు. కానీ సిబిఐ రంగంలోకి దిగిన తర్వాత అసలు నిజాలన్నీ బయటపడ్డాయి. ఆ స్టేషన్ లాకప్ గోడల మీద, టాయిలెట్లో, ఇన్స్పెక్టర్ గదిలో దొరికిన రక్తపు నమూనాలు జయరాజ్ బెన్నిక్స్వేనని డిఎన్ఏ రిపోర్టు తేల్చేసింది. అంటే వారు ఆ స్టేషన్లోని ప్రతి గదిలో ఈ తండ్రి కొడుకులను వేటాడారు. గాయాలతో తల్లడిల్లుతున్న వారిని జైలుకు పంపారు. జూన్ 22న కొడుకు బెన్నిక్స్, జూన్ 23న తండ్రి జయరాజ్ ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఇండియాస్ జార్జ్ ఫ్లాయిడ్ కేసుగా ఇది అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీసింది కూడా అప్పట్లో. కేసులోంచి తప్పించుకోవడానికి పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారు. బాధితులను చితకబాది వారి ఒంటి నుంచి బయటకు చెందిన రక్తాన్ని వాళ్ల చేతే శుభ్రం చేయించారంటే ఎంత దారుణమో చూడండి. రక్తపు మరకలు ఉన్న బట్టలను పారవేశారు. అంతేకాదు, చేసిన నేరాన్ని కప్పిపుచ్చడానికి పోలీసులు తప్పుడు కేసును కూడా బనాయించారు. పోస్ట్ మార్టంలో భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. దెబ్బలకు తాళలేక బెన్నిక్స్ చనిపోయినట్టు తేలింది. జయరాజు తనకు బీపీ ఉందని, షుగర్ ఉందని వేడుకున్నా పట్టించుకొని పోలీసులు అతన్ని చావుగొట్టారని బయటపడింది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, 9 మంది పోలీసులకు ఒకేసారి ఉరిశిక్ష ఎందుకు? కోర్టు స్పష్టంగా చెప్పేసింది, ఇది అరుదైన వాటిలో అత్యంత అరుదైన కేసు. ప్రజలను కాపాడాల్సిన వారే చట్టాన్ని చంపి అధికారాన్ని అడ్డం పెట్టుకొని కిరాతకానికి ఒడిగట్టారు. ఇక్కడ ఇన్స్పెక్టర్ శ్రీధర్, ఎస్ఐలు బాలకృష్ణన్, రఘు గణేష్లతో పాటు మిగిలిన 6 కానిస్టేబుళ్లు సమిష్టిగా ఈ హత్యకు పాల్పడ్డారని ఆధారాలతో సహా నిరూపితమైంది. కాకి డ్రెస్ వేసుకున్నంత మాత్రాన ఎవరి ప్రాణాలైనా తీసే హక్కు మీకెవరిచ్చారు అని కోర్టు కఠినమైన తీర్పునే ఇచ్చింది. ఇది కేవలం ఒక శిక్ష కాదు, అధికారంతో మదమెక్కిన ప్రతి అధికారికి ఒక హెచ్చరిక. ఈరోజు జయరాజు భార్య బెన్నిక్స్ తల్లి కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు. తన భర్తను, కొడుకును కోల్పోయిన ఆ తల్లికి ఈ ఉరిశిక్ష వారిని తిరిగి తీసుకురాలేదు. బట్ న్యాయం బతికే ఉందన్న నమ్మకాన్ని ఇచ్చింది వాళ్ళకి. సాత్తాంకుళం స్టేషన్లో ఆ రోజు రాత్రి చిందించిన ప్రతి రక్తపు చుక్కకు ఈ రోజు ఉరితాళ్లతో సమాధానం లభించిందని కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. పోలీసులు ప్రజల మిత్రులు కావాలి, యముళ్ళు కాదు. సత్యమేవ జయతే. సాత్తాంకుళం కేసులో ఇది అక్షర సత్యం. మరి మీరు ఈ శిక్షను సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? ఈ వీడియో కింద తప్పకుండా కామెంట్ చేయండి.